ఈ ఊరిని ఒక ఆత్మ చాలా భయంకరంగా ఆక్రమించింది. దాని ప్రతీకారం నాశనాన్ని కోరుకుంటోంది. దాని శవం ఈ మట్టిలో ఉన్నంత వరకు దాని ఆధిపత్యం అణిగిపోదు. ఈ ఊరిని కాపాడాలంటే సముద్రంలో పాతిపెట్టడమే మార్గం. మాతో పోరాడుతున్న సైతాను కోపాన్ని యేసు నామంతో కట్టి పెట్టి దాని చర్యల్ని రద్దు చేస్తున్నారు. సాతాను, నీ మీద యేసు ప్రభు కోపంగా ఉన్నాడు. ఆ శిలువ నుంచి నిన్ను జయించాలని చూస్తున్నారు. ఆ దేవదూత యేసు ప్రభును మాత్రమే నువ్వు ఆరాధించాలని ఇందులో రాసిపెట్టి ఉంది. ఇక సాతాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నా నుంచి తొలగిపో. సాతాను, నీ మీద పూర్తి అధికారం నాకు ఆ ప్రభువు ఇచ్చారు. అందుచేత నా అధికారాన్ని పూర్తిగా రోజు ఉపయోగించి ఆ యేసు నామంతో నిన్ను పూర్తిగా వ్యతిరేకిస్తాను. యేసు నామంతో అన్ని రకాల సాతాన్లు నాశనం నుంచి విముక్తి చేస్తున్నారు. మనల్ని సముద్రంలోకి వెళ్ళకూడదు అంటానికి వాళ్ళెవరు? జాగ్రత్తగా లాగురా, చూద్దాం వాళ్ళ మనమని. తూత్తుకుడి జిల్లాకు చెందిన తూత్తూరు అనే మత్స్యకారుల గ్రామంలో కొద్ది రోజుల క్రితం అక్కడ జరిగిన అతీంద్రియ సంఘటనల వల్ల సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు ఎవరూ తిరిగి రాకపోవడంతో వాళ్ళని వెతికేందుకు రక్షణ బృందంతో వెళ్లిన హోమ్ మినిస్టర్ ఆచూకీ కూడా దురదృష్టవశాత్తు తెలియకుండా పోయింది. ఈ ఉధృత పరిస్థితుల్లో ప్రాణబలి తీసుకుంటున్న తూత్తూరు సముద్ర తీరంలో కంచె వేయబడింది. మత్స్యకారులు వేటకి వెళ్లకూడదని ప్రభుత్వం ఆజ్ఞ విధించింది. మీకెలా చెప్పినా అర్థం కాదంటారా? చూడండి, మీరు నన్ను తరచుగా ఇక్కడికి పిలిపించి మీ సమస్యలు చెప్పడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. దీనంతటికీ ఒకే ఒక మార్గం, ఈ సముద్రం నుంచి దూరంగా వెళ్ళిపోండి. ముందు మీరు చేపలు పట్టుకోవడం గురించి మర్చిపోండి. నూరా ఎవర్రా అదే? అడుగుతున్నానుగా. త్వరగా రండి, త్వరగా రండి. నీకు మా పడవనే దొంగిలించి సముద్రంలోకి వెళ్ళాలని చూస్తున్నావా? దొంగిలించడానికి రాలేదన్నా. దొంగతనానికి రాలేదంటే మేమన్నా సరదాకి నిర్ణయించామా? మీ ఊరు వాళ్ళు మా ఊరు సముద్రంలో అడుగు పెట్టకూడదనే. బయటికి వెళ్ళడం అంటే ఇష్టం అన్నా, వేరే దారి లేక. దారి లేకపోతే గొంతు కోసుకుని చావు. మీ ఊరు సముద్రంలాగా మా ఊరు సముద్రాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా? చేపలు పట్టడానికి వచ్చాడు పేద. తూవత్తూరు ప్రజల జీవనాధారమైన మత్స్యవేటని ఆ ప్రాంతంలో నిషేధించడం వల్ల ఆ గ్రామ ప్రజలు కరువు కాటకాలు ఎదుర్కోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీనివల్ల ఆ గ్రామ ప్రజల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. కింగ్, ఈ సముద్రం మీ నాన్నని మింగేసింది. ఈ ఊర్లో ఉన్నది చెప్పినట్టు మీ నాన్న తిరిగి రారా. రారా వెళ్దాం.
దేవుడా నా బిడ్డను కాపాడయ్యా. ఎలా నుంచున్నారో చూడండి. వీడి వల్ల ఆడు కూడా వెళ్ళాడు. నా మాట అంటే లెక్కలేదా నీకు? సముద్రంలోకి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పాను, పట్టించుకోవా? ఎందుకురా నా ప్రాణం తీస్తున్నావు? తాత, మా నాన్న గురించి ఈ ఊరు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా? ఆయనకి అసలు ఏమైంది? నా తండ్రి, మీ నాన్న చార్లెస్ ఇక తిరిగి రాడ్రా. అదే ఎందుకు? సముద్రంలోకి వెళ్ళాడు, చచ్చిపోయాడు అంటున్నారు. మీరందరూ అబద్ధాలు ఆడుతున్నారు. మీరు చెప్పేది నేనేది నమ్మను. మీరెవ్వరొద్దు, నేనే నాన్నని మళ్ళీ వెనక్కి తీసుకొస్తాను. అలా మాట్లాడకు బాబు. ఇప్పటి వరకు సముద్రంలోకి వెళ్ళి ఎవరూ ప్రాణాలతో తిరిగి రాలేదు. ఈ తాతయ్య చెప్పేది విను బాబు. వినను. ఆ సముద్రంలో అసలేముంది? ఎందుకు లోపలికి వెళ్ళకూడదు? పక్కూర్లో నా వయసు పిల్లలు సముద్రంలో దూకుతున్నారు. అక్కడే సమస్య లేదు. అంతెందుకు, వీళ్ళ నాన్న 60 కిలోమీటర్లు దాటి తూత్తుకుడిలో తామసయ్య దగ్గర తప్పుడు పనులు చేస్తున్నారు. అక్కడ లేని సమస్య మన సముద్రంలో మాత్రం ఎందుకు? రే నీ తాతయ్య ఎలా షార్ప్గా ఉన్నావేంట్రా? మా ఓనర్ కొడుకువి కదా, అలా వదిలేస్తానా ఏంటి? డబ్బు అంటే శవం కూడా లేచి కూర్చుంటుంది. ఇది తీసుకో. అనవసరంగా నువ్వు మీ నాన్నలాగా ఈ ఊరు సముద్రం అనకు. 10 పైసలకి ప్రయోజనం లేదు. ఇక్కడ అంతా నాశనంగా పోయింది. దేని ఎవరు మార్చలేరు. కానీ నీ చేతిలో ఉంది చూడు, ఈ డబ్బు మొత్తం మారుస్తుంది. నీకేంటి, సముద్రంలోకి వెళ్ళాలి అంతేగా. మీసాలు వచ్చిన తర్వాత నా దగ్గరికి వచ్చాయి. నువ్వు అనుకున్నట్టుగా నీ జీవితాన్ని గడపొచ్చు. తూవత్తూర్ మత్స్యవేటకు వెళ్ళలేని మత్స్యకారుల గ్రామం. సముద్రంలోకి దిగకూడదని ప్రభుత్వం నిషేధం విధించి 43 సంవత్సరాలైంది. ఇక్కడ అన్నీ కోల్పోయిన మన ప్రజలకు మిగిలింది ఈ స్థలం మాత్రమే. ఉన్నదే కోల్పోయి పక్కూరుకు వెళ్ళి ముష్టెత్తుకునే కంటే అనాథగా జీవించచ్చని ఇక్కడే కష్టపడుతున్నాం. ఇదేరా మన పరిస్థితి. అయితే మనకి సాయం చేయడానికి ఎవరూ లేరా? ఒకే ఒక్కరు నాశనమైపోతున్న మన గ్రామాన్ని ఎదుర్కొని నిలబెట్టారు. తామసయ్య గారు. ఆయన కోసం మన ఊరు వాళ్ళు ఏదైనా చేస్తారు. అలా చేయడం వల్లే ఈ తూతుకుడి ఆయన గుప్పెట్లో ఉంది. తామసయ్య గారు మన ఊరు వారే. ఆయన కనుసైగ లేకుండా తూతుకుడి సముద్రంలో ఒక ఆవగింజ కూడా తీసుకువెళ్ళలేరు. ఆయన మన ఊరు వాళ్లతో అక్రమ వ్యాపారం చేయించినప్పటికీ పేరు పెట్టడం నుంచి పాడి మోసే వరకు ఆయన డబ్బుతోటే అంతా జరుగుతుంది. కానీ బెంచి అలాంటి ఒక గొప్ప అతన్నే మీ నాన్న మోసం చేశాడు. అయితే నేను సముద్రంలోకి రావాలంటే మార్గం ఏంటి? దానికి ఒకే ఒక మార్గం ఉంది. కింగు మన ఊర్లో తామస్కి తనొక్కడే యాంగరు. తామసయ్య గారు డబ్బిచ్చినప్పటికీ వీడు మనసు పెడితేనే శవం కూడా కదులుతుంది. పని కోసం వెళ్లే వాళ్ళంతా ఇలా తూట దెబ్బ తిని చనిపోతున్నారు. ఎవరమ్మా కాఫీ తీసుకొచ్చింది? చల్లగా ఉంది, కాస్త వేడి చేసి తీసుకురామా. రే కార్సా, ఏంట్రా ఇలా రారా. వాడేమనుకుంటున్నాడు? ఎప్పుడొస్తాడంట? నేను నీ పక్కనే ఉన్నాను కదరా, ఫోన్ చేసినా తీయడం లేదు. తీయకుండా ఏం చేస్తున్నాడు రా? ఇట ఎంతసేపని ఎదురు చూసేది? ఐస్ పెట్టి కూడా రాలేదు. శవం కులిపోదు. ఏందో అడుగు. నిద్రపోకుండా పని చూడన్నా. డబ్బు వస్తుందా రాదా? వాడెప్పుడు వస్తాడు? వాడికే నా ఫోన్ చేస్తున్నా, ఇప్పుడు వచ్చేస్తాడు. ఎక్కడున్నారా? అదే నేను ఫోన్ చేస్తున్నాను కదా, మధ్యలో ఇలా మాట్లాడితే ఎలా చేస్తాను? తామసయ్య డబ్బు కోసం రాత్రి వరకు ఎదురు చూస్తూ ఉండాలా? రే మీరు అవ్వాల్సిన పని చూడండి రా. వాళ్ళు బయలుదేరారు, కాసేపట్లోనే వచ్చేస్తాడు. ఇక్కడ డబ్బు ఇవ్వకుండా ఏది కదలదని నీకు తెలియదా?
రే సైమా, తామసయ్య డబ్బు ఇవ్వలేదని శవాన్ని కూడా ఇలాగే ఉంచేశారు. రేయ్, తామస్ అయ్యర్ ఎందుకు లాగుతున్నారా? ఆయన ఎప్పుడు ఇచ్చేస్తుంటారు. అడ్డంగా మధ్యలో ఒకడు వస్తున్నాడు చూడు, చెత్త నా కొడుకు. ఊరంతా ఇక్కడేగా ఉంది, ఊరేగింపు ఏమైనా జరుగుతుందా? ఏ రోజు సమయానికి రాడావాడు? అరే వాడు ఇప్పుడే ఆట మొదలెట్టాడు. ఏంటల్లుడు, ఈ రోజు కింగే జోకర్ అనుకుంటా. రే వీళ్ళ దగ్గర ఉన్న అంత డబ్బులు లాక్కరా. రే ఏంట్రా డబ్బంతా ఎక్కడ తగిలేసావు? అక్కడ ఊరంతా ఎదురు చూస్తుంది. త్వరగా రాలేదంటే ఎరగదీస్తారు. ఆట చేజారిపోద్దని భయంగా ఉందిరా. భయపడితే గెలవలేం మావా. మమ్మల్ని ప్రేమిస్తున్న యేసు ప్రభువా, ఆమేన్. ఈ సాయంత్రం వేళ మిమ్మల్ని జపిస్తున్నామయ్యా. స్తోత్రమయ్యా. పరిశుద్ధమైన ఆత్మ పేరుతో. ఎక్స్క్యూజ్ మీ ఫాదర్, కెన్ వి గెదర్? టింగ్ టింగ్ టింగ్, మైక్ టెస్టింగ్. జానీ బాలి అఖిలి బాడి శ్మశానానికి జాయేగా. ఏంటే ఎందుకింత చండాలంగా ప్రవర్తిస్తున్నావు? అసలు నేనేం చేశానని ఇప్పుడు అలా కోపడుతున్నావు? ఇదంతా ఎందుకు చేస్తున్నానో తెలుసు కదా. మరేంటిది కొత్తగా? అందుకని ఈ 7 డబ్బుతోనా? 7 డబ్బైనా సరే, దేవుడి డబ్బైనా సరే, ఊర్జనం పోగేసిన డబ్బైనా సరే, డబ్బు డబ్బే. నాకంటూ సొంతంగా ఒక బోటు కొనుక్కోవాలి, నాకు అది చాలు. నువ్వు దొంగకి భార్య అవ్వాలనుకుంటున్నావా, దొరకి భార్య అవ్వాలనుకుంటున్నావా అనేది నువ్వే నిర్ణయించుకో. నీకిస్తారు. నువ్వు చేస్తున్న పనికి, నీకున్న పేరుకి మా నాన్న నీకు హారతిచ్చి సన్మానం చేసి రెండల్లుడు గారు అని నీకు పెళ్లి చేసి పెడతారు. హోస్ని, ఇప్పుడు నీకు అదా సమస్య? ఆడికి నేను ఎలా ఉన్నా నచ్చ. ఆడు ఈడు అన్నావో బాగుండదు. ఏమనుకుంటున్నారా? ఆ డబ్బు తీసుకోవడానికి ఎందుకు అడుకోవాలి? అదేమైనా మీ డబ్బా? రామసయ్య గారు ఇచ్చితే కదా. అలాగే అంటానే. నేను చేసే పని వల్ల నేను తప్పుడు అయితే నీ బాబు మాత్రం మహాత్ముడా? నాన్నని మర్యాద లేకుండా మాట్లాడకని చెప్తున్నానుగా. డబ్బు కోసం నిన్ను రెచ్చగొట్టి కొంగు చాటును దాక్కుంటున్నాడు. ఆడికి ఎందుకే మర్యాద? ఈ కాలం పిల్లలందరూ ఉన్నారు.